జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 16వ తేదీ శనివారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 16వ తేదీ శనివారం రోజున మేషరాశి వారికి గొడవ లేనిదే పూట గడవదు, తగాదా లేనిదే ఏ పని జరగదు అన్నట్లుగా ఉంటుంది. వివాదాలతోనే కార్యక్రమాలు పూర్తవుతాయి. అయితే మీరన్నా మాట పడతారు లేదా మీరే ఎదుటివారిని అవమానిస్తారు. ఏది ఏమైనా ఈ రోజున మీరు అవమానాలను అపహాస్యాలను ఎదుర్కోక తప్పదేమో అన్నట్లుగా గోచారం కనపడుతూ ఉంది. అందుకే కీలకమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా 10 మంది ఉన్న చోట ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు. ఎంత తక్కువ మాట్లాడితే అంత శుభం కలుగుతుంది. ఏదైనా అవసరం అయితేనే మాట్లాడండి తప్ప ఊరికే ఎవరితోనూ మాటలు కలపవద్దు. అలాగే డబ్బుకు సంబంధించిన వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రోజున మేషరాశి వారికి ఏదో తెలియని ఒక రకమైన చికాకు, కోపం మరియు ఆవేశం మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అనారోగ్యం బాధించవచ్చు. ప్రయాణాల వలన ఎలాంటి లాభము ఉండదు. ఈ శనివారం రోజున మేషరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, అలాగే నక్షత్రం కృత్తిక నక్షత్రం. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అప్పులు తీర్చుకోవడానికి మరియు అప్పులు చేయడానికి రెండింటికి కూడా కాలం అనుకూలంగా ఉంది. అమ్మకాలకు సమయం బాగుంది. అలాగే కొత్త ఔషధాలను స్వీకరించే ప్రయత్నం చేయడానికి, పశువుల విక్రయాలకు, కొత్త పరిచయాలను కలుపుకుపోవడానికి, పాత స్నేహాలను మరింత బలపరుచుకోవడానికి, వ్యాపారపరమైన చర్చలకు కాలం చక్కగా సహకరిస్తుంది. ఈ శనివారం రోజు కృత్తికా నక్షత్రం వచ్చింది కాబట్టి, అలాగే పాడ్యమి తేదీ కూడా కలిసి వచ్చింది కనుక ఈ రెండింటికి అధిపతి అయిన అగ్నిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం, అలాగే అగ్ని స్వరూపం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించిన తరువాతనే పనులను ప్రారంభం చేయండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. సాయంత్రం పూజ సందర్భంగా ఈ శనివారం రోజున వ్యాపార వృద్ధికై మీరు వ్యాపారం చేసే స్థలంలో తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. దీపం వెలిగే సమయంలో చిటికెడు తెల్ల ఆవాల్ని వేసి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు మనం ఒక చిన్న తేలికపాటి పరిహారం గురించి తెలుసుకుందాం. చాలామందికి ఎప్పుడు చూసినా ఏదో తెలియని ఒక రకమైన భయంతోటి, ఆందోళనతోటి, అలజడితోటి, అలాగే అశాంతితోటి మనసంతా నిండిపోయి ఉంటుంది. ఎంత వెతుక్కున్నా సరే మానసిక ప్రశాంతత అనేది దొరకదు. ఇలాంటి వారు ఇప్పటి నుండి మేము చెప్పబోయే తేలికపాటి పరిహారాన్ని చేసి చూడండి. మీకు అంతా శుభమే కలుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో 2 లిల్లీ పువ్వులను కానీ లేదా కొద్దిగా రోజు వాటర్ని కానీ వేసుకొని స్నానం చేయడమే. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీలో ఉన్న అశాంతి దూరమై మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.